ఈజీగా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అసలు ఈజీ అనేది లేదండి ప్రజెంట్ అయితే మార్కెట్లో. నాకు ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈవెన్ మీరు రెఫరెన్స్లు తీసుకుంటున్నా కూడా మీ స్కిల్స్ని చెక్ చేసుకొని వాళ్ళు జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ పడితే ఫ్రెషర్స్కి అయితే మరీ దారుణంగా ఉంది కాంపిటీషను. సో అక్కడ ఈజీ అనేది లేదు. సో ఎవరికైతే లేటెస్ట్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో ఆర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉంటారో కంపెనీస్ వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తాయి. వాళ్ళ టాలెంట్ని రికగ్నైజ్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని లేటెస్ట్ స్కిల్స్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారా, ఈ లేటెస్ట్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ పెద్దగా అవసరం లేకుండా ఎవరైతే హైర్ చేసుకుంటున్నాం క్యాండిడేట్ మనకు బర్డెన్ కాకుండా ఈజీగా ఇచ్చిన టాస్క్ని ఇన్ టైం చేయగలలేదనేది ఇలాంటివి చెక్ చేసుకొని హైర్ చేసుకుంటున్నారు. సో ప్రీవియస్ డేస్ లాగా ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తుందిలే అనుకొని మాత్రం ఎవరు ఐటీ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేయొద్దు. ఎవరైతే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోండి, నాకు కనీసం 5 months లేకపోతే 1 year బట్టినా నేను మంచిగా స్కిల్స్ నేర్చుకొని కష్టపడి జాబ్ తెచ్చుకుంటాను, నేనే ఓన్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే మీరు ఐటీ ఇండస్ట్రీ సైడ్ మూవ్ అవ్వండి. ఎందుకంటే ఏవో శాలరీస్ చూసో లేకపోతే ప్యాకేజ్ చూసి మాత్రం అలా మూవ్ అవ్వద్దు. నేను ఇది ఎందుకు ఇలాగ చెప్తున్నా అంటే చాలామంది ఇది చాలా ఈజీలే సాఫ్ట్వేర్ జాబ్ అనే మైండ్ సెట్తో చాలామంది ఇది సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా లేదు. ఎవరైతే మల్టిపుల్ స్కిల్స్ అండ్ అడాప్టబుల్డ్గా ఉంటారో, ఏది ఇచ్చిన వర్క్ని నేను చేయగలను అనే మైండ్ సెట్తో ఉంటారో అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఐటీ ఇండస్ట్రీలో. అండ్ మల్టీ స్కిల్స్ కూడా నేర్చుకునే ఎబిలిటీస్ ఉండాలి. ఒకే స్కిల్స్ మీద నేను లాంగ్ టర్మ్ వర్క్ చేస్తాను, ఇంక ఇదే నా లైఫ్ అనుకుంటే మాత్రం కష్టం అండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రియల్ టైంలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ ఎవరైతే న్యూగా ఎంటర్ అవుతుంటారో ఆర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా చాలా ఈజీలే అనుకుంటారు. అంత ఈజీ ఏం కాదు. ఈవెన్ చాలా స్కిల్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడంలో కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బట్ అలాంటి వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ని చాలా కామన్గా తీసుకొని లైట్ తీసుకొని దాని నుంచి నేర్చుకొని ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇలాంటి మరిన్ని మీకు మోటివేషన్ అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.